ప్రయాగ్రాజ్ వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు వింతలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పర్యాటకంగా కూడా వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడికి ప్రయాగ్రాజ్కి వచ్చి పుణ్యస్నానాలు చేసినటువంటి వాళ్ళు అయోధ్య అలాగే వారణాసికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు అంటే అయోధ్యకు వెళ్ళలేని వారికి కూడా అయోధ్య చూడాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాము. దాదాపు ఈ అయోధ్య మోడల్ ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు అయోధ్య మోడల్ ఎట్లా ఉందో అంటే దానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ మోడల్ లోపల రామలల్ల విగ్రహాలు అన్ని ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాం ఎట్లా ఉందో. ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు ఇక్కడ హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది. హనుమంతుని విగ్రహం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతిదీ ఇక్కడ ఒక ఎట్లాంటి ఆర్టిఫిషియల్ గా అనేది కాకుండా న్యాచురల్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం పూలతోటి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అన్ని పూజలు చేసేటువంటి విధంగా మంచి విగ్రహం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కూడా చాలా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఎక్కడైతే సేమ్ మోడల్ ఎట్లా ఉందో ఇదంతా దాదాపు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ముందు జెండా పెట్టారు, ఇక్కడ గరుత్మంతుడు ఉన్నాడు, అలా 2 ఏనుగులు, అలా హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ కూడా గరుత్మంతుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి గరుత్మంతుడిని కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రామ్లల్లా మోడల్ ఎక్కడైతే అయోధ్య మోడల్ ఉందో అది అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. దేశం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఒక్కసారి లోపల ఎలాగ ఉందో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా చాలా మంది భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ లోపల ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు అయోధ్య మోడల్ అంటే మొత్తం మనకు టీవీలో బయట నుండి చూసినటువంటి వాళ్ళకు ఎట్లాంటి స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా మనకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇక్కడ మొత్తం దీని టెంపుల్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంత కోట్ల మంది జనం వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిదీ కూడా ఒక పర్యవేక్షణ కూడా అవసరం అనిపిస్తుంది. లోపలికి వెళ్ళేటువంటి అనుభూతి అయోధ్యలో సేమ్ అంటే ఎక్కడ కాంప్రమైజ్ ప్రతి మెజర్మెంట్ కాకపోతే విడ్త్ వైజ్ గా అది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కొంత చిన్న స్ట్రక్చర్ అంటే కొంత స్పేస్ లో దీన్ని అరేంజ్ చేశారు. ప్రతి స్ట్రక్చర్ డిజైన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నది ఏందనేది కూడా ఎక్కడెక్కడ రామ్లల్లాకు సంబంధించి అలాగే అయోధ్యకు సంబంధించి ఎట్లయితే చెక్కారో అవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. క్లోజ్ లో చూసినట్టయితే ఒక్కసారి ఈ విగ్రహాలు కూడా దాదాపు అట్లాంటి ఆర్కిటెక్చర్ లోనే కనిపిస్తున్నాయి. ప్రతిది మోడల్ అంటే ఏ ఉన్నాయో దీన్ని దేంతో తయారు చేశారో పైన చూస్తేనేమో క్లాత్ కనిపిస్తుంది, ఇవి చూస్తేనేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మాత్రం చాలా ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ మనకు ఆధ్యాత్మిక అనుభూతిని అయితే పంచే విధంగా మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే కూడా ఎట్లాంటి అనుభూతులు కలుగుతున్నాయో మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా ఒక ఆర్కిటెక్చర్ కూడా బ్రహ్మాండంగా అయోధ్య మోడల్ మొత్తం యాజ్ టీజ్ గా దించారు. ఇక్కడ దాదాపు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్పాంజ్ తోటి కొన్ని తయారు చేశారు. ఇక్కడ స్పాంజ్ తోటి పాటు ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్ని స్తంభాలను మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేశారు. ఈ స్తంభాలు చూస్తే మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చూడొచ్చు. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం గర్భగుడిలో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఒక్కసారి మనం పైన చూపించినటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం శ్రీకృష్ణుడు అలాగే నారదుడు ఇట్లాంటి అంటే ఐడల్స్ ఉన్నాయి, హంస వాహనాలు అలాగే మత్స్య అవతారాలు అలాగే మొత్తం ఒక లైన్ లో మొత్తం మత్స్య అవతారాలతో పాటు దశావతారాలకు సంబంధించినటువంటి అవి ప్లస్ హంస వాహనాలు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణుడు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక మనం చూద్దాం దాదాపు రాముణ్ణి కూడా దగ్గర ఉండి దర్శించుకునేటువంటి అనుభూతులు ఎట్లయితే కనిపిస్తున్నాయో ఒక్కసారి మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ గా రాముని విగ్రహం ఎట్లా ఉందో పూజలు ఎట్లాంటి పూజా కైంకర్యాలు జరుగుతాయో ఈ 45 రోజుల పాటు పూజా కార్యక్రమాలు కూడా జరిగేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంత గొప్ప బంగారు కిరీటం దగదగలాడే విధంగా కనిపిస్తుంది. చేతిలో బాణము కనిపిస్తుంది. అలాగే విల్లు ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయ్యగారు పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి పాజిబుల్ ఉంటే అయ్యగారితో మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడ పూజ దాదాపు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. చాలా మంది భక్తులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీరు కాసే హైదరాబాద్కి వచ్చినాం. ఇది తెలుగు వస్తుంది మీకు? తెలుగు వాళ్ళమే హైదరాబాద్కి వచ్చినాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది గుడి టెంపుల్ లోకి వచ్చిన తర్వాత? చూస్తే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. ఓకే. బాగుంది, అయోధ్య ఉన్నట్టే ఉన్నది. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 4 మెంబర్స్, 4 వచ్చాం. ఓకే. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ? ఎందుకంటే అయోధ్యకు కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా కొంత మంచి వాతావరణం అయితే అనుభూతి అయితే పొందుతున్నారు. మాకు కూడా అనిపిస్తుంది. అది మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మాకు అందరికి. ఇటువంటి అనుభూతి మళ్ళీ ఇంకా ఎప్పుడు మళ్ళీ చూడలేము. ఇంత రష్ లో కూడా ఆనందంలో ఇక్కడ ఉంది. మరి అయోధ్యకి వెళ్తున్నారా మీరు ఈ ట్రిప్ లో?
అయోధ్యలో ఇప్పుడు వెళ్ళలేదు. ఇక్కడే రాములు వారిని దర్శించుకున్నాం. ఇంకా అయోధ్య దాకా పోవాల్సిన పని లేదు. లేదు, ఖచ్చితంగా అయోధ్యకు వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. అది ప్రతి హిందూ యొక్క ధర్మంగా అందరూ భావిస్తున్నట్టు. కాకపోతే ఏంటంటే మళ్ళీ టైం చూసుకొని వెళ్తారు నాకు తెలిసి. చెప్పండి సార్, ఈ వాతావరణం చూస్తుంటే మనకు మళ్ళీ బయట అయోధ్యకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు, కొంతమంది ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు, టైం లేక వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడికి వచ్చాక చాలా మంచిగా అనిపిస్తుంది. అయోధ్య పోవాలంటే 2 days పడుతుంది, అందుకే దేవుడు దర్శనం అయ్యిండు. 2 నిమిషాలు. అది చాలు మాకు, అది తృప్తిగా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మీరంతా ఒకటే టీమా? ఒకటే టీం, 4 members. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చాలా బాగుంది. మేము హైదరాబాద్ వనస్థలపురం నుంచి వచ్చామండి. అయితే అయోధ్య వెళ్ళాలని మేము అనుకొని ఒక రోజు ఎక్స్టెన్షన్ కూడా టికెట్స్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. కానీ మాకు అక్కడ ఉన్న ఏది ఫుల్ లైన్ ఉందంట, దానివల్ల పోలేకపోయినాము. ఇక్కడ సేమ్ అయోధ్య టైప్లో ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ దర్శనం అయింది. మాకు అయోధ్య పోయినంత ఆనందంగా ఉన్నది. చాలా బాగుంది, చాలా మంచిగా నిర్వహిస్తున్నారు వీళ్ళు. ఓకే, ఇక్కడ మనకు కొద్దిగా లక్కీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రయాగరాజ్లో అక్కడక్కడ తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా అరుదుగా దొరుకుతున్నారు. ఎందుకంటే నిన్నటువంటి హిందీలో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, కానీ హిందీ మనకు కూడా అంత పర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల ఏదో ప్రయత్నం సరిదేశాం. కానీ ఒక్కసారి రండి సార్, ఇక్కడ నిలబడండి. ఎట్లా అనిపిస్తుంది సార్ అయోధ్యకు వచ్చిన తర్వాత, ఈ టూర్ మిమ్మల్ని చూసిన తర్వాత? ఇట్లా మేడం, ఇట్లా మేడం, చెప్పండి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చాలా ఆంధ్రప్రदेश विजयनगरम। విజయనగరం. తెలుగు వాళ్ళ? हाँ तेलुगु वाला नहीं है, हिंदी है लेकिन तेलुगु आता है। ఇక్కడ మీరు ప్రయాగరాజ్ లో పుణ్యస్నానాలు చేశారా మేడం? ఇవాళ చేస్తాను, స్థానంకి వెళ్తాను. ముందు ఇది దొరికిందో అక్కడే వచ్చేసి దండం పెట్టేసి వెళ్ళిపోతాను. ఓకే ఓకే, అంటే మధ్య మధ్యలో కనపడేటువంటి మంచి మాన్యుమెంట్స్ లాంటివి కూడా ఆర్టిఫిషియల్ గా అప్పుడప్పుడు తయారు చేసినటువంటివి మంచి రామ్ మందిర్ యొక్క స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూసిన తర్వాత రామ్లల్లా విగ్రహం కూడా చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఇంకా అక్కడ వెళ్ళి చూడాలి ఎలాగ కనిపించేస్తుంది డైరెక్ట్ గా. మరి మీ ట్రిప్ లో అయోధ్య ఉందా? అయోధ్య ఉన్నాయి, వెళ్ళాలి, రేపు వెళ్తాం. రేపు వెళ్తాం. ఓకే ఓకే, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చాలా బాగా చేశారు, అచ్చుగా అట్లీ మొత్తం చూసినట్టుగా దింపేశారు, మొత్తం చాలా బాగా చేశారు. ఓకే ఓకే, ఇప్పుడు రేపు అక్కడ వెళ్ళేసి చూసి మళ్ళీ అయోధ్య ఇక్కడే అయిపోయిందని అనిపిస్తుంది, అలా తీశారు. ఓకే ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, దాని గురించి ఇది చాలా బాగా చేశారు. ఎందుకంటే అందరూ వెళ్ళలేరు కదా అని చిన్న ట్రిప్ మీదే చాలా బాగుంది, స్ట్రక్చర్ బాగా కట్టారు. చెప్పండి మేడం, कैसा लगा आपको? नाइस, इट्स लुकिंग नाइस। अगर अयोध्या नहीं जा पाए, यहाँ के भी दर्शन कर ले, अच्छा लगेगा। ओके ओके ओके, अब बोलिए सर, मैडम। यहाँ का मंदिर का दर्शन करने के बाद मन में ऐसे हो रही है कि अयोध्या जल्द से जल्द जाकर दर्शन करें। ओके, बहुत अच्छा लगा यहाँ का। और कुछ कुछ प्लान है क्या ये प्रयागराज में नहान करने के बाद, डुबकी लगाने के बाद अयोध्या, काशी पूरा, और कुछ ट्रिप बहुत बड़ा ट्रिप है और छोटा ये प्रयागराज का प्लान है, अयोध्या का प्लान है और बनारस का भी प्लान है। बनारस का भी? Yes, sir. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము చాలా వరకు. अब बोलिए सर, आपको कैसा लग रहा है ये रामलला का विग्रह? वेरी नाइस, सर, जैसे अयोध्या का साक्षात दर्शन कर लिए। अयोध्या जी नहीं इस बार जा पा रहे हैं अभी, लेकिन जब पूरा मंदिर होगा तो जाएंगे जरूर, लेकिन अभी भीड़ भाड़ की वजह से नहीं जा पा रहे हैं। ओके ओके, लेकिन ये भी मंदिर देख के बिल्कुल ऐसे ही लग रही है, मूर्ति जैसे हम लोग टीवी में देखते थे पहले, तो मोदी जी वगैरह गए थे। तो बढ़िया, बहुत बढ़िया जी, लुक्स नाइस। ఓకే ఓకే, ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూస్తున్నాము ఎక్కడ మాత్రం కాంప్రమైజ్ కాకుండానైతే కనిపిస్తుంది. ప్రతిదీ ఇక్కడ అయోధ్యలో ఎన్ని పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయో, ఎట్లాంటి స్ట్రక్చర్ ఉందో, మెయిన్ ముందు ఆ రాజగోపురం లాగా కొద్దిగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఎంట్రన్స్ కి వచ్చిన తర్వాత లోపల ఈ దివ్య భవ్య మందిరంగా దాదాపు ప్రపంచం అంతా తిలకించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి రామ్లల్లా మందిరిక విశేషాలు కూడా ఒక్కసారి అయ్యగారు పూజారి కూడా ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి విశేషాలు వాళ్ళే చెప్పగలుగుతారు. ఒక్కసారి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. बोले सर, ये रामलला का मंदिर इधर मिल गया था, जो दूर लोगों को अयोध्या नहीं जाने वालों को भी थोड़ा बहुत अपॉर्चुनिटी है। आप कैसे लग रहा है ये मंदिर का पूजा भी आप कर रहे हैं? 45 डेज ऐसे ही कर रहे हैं पूजा वाला? हाँ जी, जय श्री राम। मैं पंडित रमन कुमार शास्त्री यहाँ मंदिर में आज 15-20 दिन से उपस्थित हूँ और मैं ही यहाँ पे पूजन पाठ सुबह का करता हूँ। और सुबह टाइम में तो मैं देखता हूँ कि बहुत कम भीड़ भाड़ होती है, बहुत कम लोग आते हैं, लेकिन शाम को यहाँ पे बहुत लोग आते हैं। हाँ, पूरा एकदम भीड़ रहती है और लोगों के अंदर उत्साह बहुत अच्छा देखने को मिल रहा है यहाँ पे। ठीक है, सब बढ़िया है। और अयोध्या तो नहीं जा पा रहे हैं लोग, और तो पूरा साक्षात यहाँ पे भगवान श्री रामलला विराजमान है, प्राण प्रतिष्ठा की गई है, चल प्रतिष्ठा है। अब देखिए
आगे सब ठीक है। ధన్యవాదాలు. ఇక్కడ వీళ్ళు చూస్తున్నప్పుడు ఎందుకంటే రాముడి విగ్రహం ఎలాగైతే ఉందో మొత్తం అలాగే ఉండడంతో పాటు మొత్తం స్ట్రక్చర్ ఇట్లాగే ఉండడంతో అయోధ్యకు వెళ్ళలేనటువంటి వాళ్ళు మాత్రం చాలా అద్భుతమైనటువంటి దర్శనంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. చెప్పండి సార్, బోలియే సార్, ये पूरा स्ट्रक्चर बनने के लिए कितना दिन लगेगा, कितना मैन्युफैक्चर ह्यूमन रिक्वायरमेंट हो गया? 40 दिन के अंदर बना है ये। 40 दिन लगे हुए हैं। फिर उसके बाद अब ये मेले तक रहेगा। फिर उसके बाद फिर से कहीं प्रोग्राम बनेगा, वहाँ इवेंट है। ये प्राइवेट इवेंट है। फिर उसके बाद इनसे कर पाएंगे। ओके, ये प्रयागराज जैसा और इससे जैसा कहीं भी नहीं बन सकते, मगर एक दूसरा जगह में प्लान है तो भी ये शिफ्ट करके उधर भी एग्जिबिट कर सकते हैं। हाँ, उधर भी कर सकते हैं सर। ये तो इनका इवेंट है, कहीं भी यही बना सकते हैं। हाँ, ఓకే ఓకే. ఇక్కడ దాదాపు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా సరే ఒక మంచి మంచి ప్రాంతాలు జాతరలు ఎక్కడెక్కడైతే కనిపిస్తాయో అక్కడ వెళ్ళి మళ్ళీ దీని ఆర్టిఫిషియల్ దాని స్ట్రక్చర్ ని కూడా అక్కడ ఉంటారు. మామూలుగా ఎగ్జిబిషన్ లో చూసినట్టయితే తాజ్ మహల్ అలాగే కొన్ని లండన్ బ్రిడ్జ్ లాంటివి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ని కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అట్లానే ఈ రామ్ మందిర్ ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే రామ్ మందిర్ స్ట్రక్చర్ పోయిన సంవత్సరమే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఇది ఒక కొత్త ఈవెంట్ గా చూసేటువంటి వాళ్ళకు కూడా అద్భుతంగా అనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం కూడా ఆర్టీవీ నుండి ఈ ఆర్టీవీ ప్రేక్షకులకి ఆర్టీవీ అభిమానులకు కూడా ఒకసారి మనం రామలల్ల దర్శనాన్ని మళ్ళీ చాలా క్లోజ్ లో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీలైతే రామునికి సంబంధించినటువంటి ఒక రఘువీర గద్యం కూడా పాడేటువంటి ప్రయత్నం చేస్తాము. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రఘువీర గద్యం మనం పాడేటువంటి ప్రయత్నం, ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత ఈ ఆధ్యాత్మిక అనుభూతి పొందిన తర్వాత మాకు కూడా ఒక స్వామివారికి కీర్తించాలన్నటువంటి ఒక ఆలోచన అయితే మాకు కలుగుతుంది. ఒక్కసారి మనం కూర్చొని ఇక్కడ ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఇప్పుడు మనము ఇంత దూరం వచ్చినందుకు ఇంత స్వామివారిని అయోధ్యలోకి వెళ్తే ఇంత దగ్గరగా దర్శించుకోలేము. ఆ స్వామివారికి నాద నీరాజనం ఇద్దామన్నా కానీ ఇంత గొప్ప అనుభూతి అయితే మనకు కలగదు. కాబట్టి ఇక్కడే ఉండి స్వామివారిని ఇక్కడే ఉండి మనం కీర్తించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి నేను రఘువీర గద్యం పాడతాను, నాకు తెలిసినటువంటి ప్రయత్నం చేస్తాను. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతిరణ సహచరణ చతుర దశరథ చరమరుణ విమోచన కోసల సుత కుమార భావ కంసుకిత కారణాకార కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర దివ్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణత జన కుమ విమత విమధన దుర్లలిత దోర్లలిత తనుతర విషి కవితాడన విఘటిత విశరారు శరారు తాటక తాటకేయ జఠకిరణ సకలధర జటిల నట పతిమకుట తట నటన పటు విబుధ సరిదది బహుళ మధుగలన లలిత పద నలిన రజ ఉపమృదిత జహదుపల తనురుచిర పరమ మునివర యువతి నుత కుశిక సుత కథిత విధిత నవ వివిధ కథా మైథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర ఖండ పరశు కోదండ ప్రకాండ ఖండన శౌంఢ భుజదండ చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచిలుంటాకలోచన మోచిత జనక హృదయ శంకాతంక పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృకుచ తట విహరణ సముచిత కరతలా శతకోటి శతగుణ కఠిన పరశుధర మునివర కర ధృత ధరవన మతమనిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ట్య క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతు తజిత హరిదంతి దంత దంతుర దశవదన దమన కుశల దశ శత భుజముఖ రూపతి కుల రుది జర భరత జర పృతుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరణత పరిడిషు పరిఘా
ఇక్కడ రఘువీర గద్యాన్ని మంచి ఆలపించేటువంటి ఒక అవకాశం అయితే మనకు దొరికింది. ఎందుకంటే నిజంగా గర్భగుడిలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనిపించలేదు కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చూడడం కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. జై శ్రీరామ్. మరికొంతమంది భక్తులు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి, అంటే తెలుగు వారే కాకుండా ఉత్తర భారతదేశం అలాగే దక్షిణ భారతదేశం నుంచి కూడా మొత్తం ఈ ప్రయాగ్రాజ్ అమృత స్నానాలు చేసిన తర్వాత కూడా ఇట్లాంటి టెంపుల్లను దర్శించుకోవడం కూడా ఆనవాయితీ. కానీ ప్రయాగ్రాజ్ లో చెప్పుకోదగ్గ ఆలయాలు కానీ లేవు. కానీ ఒక శక్తిపీఠం ఉంది, ఆ హనుమాన్ గడి అలాగే హనుమాన్ మందిర్ అలాగే శక్తిపీఠం, ఈ రెండు దర్శించుకున్న తర్వాత వేరే టెంపుల్ లేవు. కానీ వెళ్తే అయోధ్యకు వెళ్ళాలి, లేకపోతే కాశీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడే అయోధ్య కొలువు తీరింది అన్నట్టుగా కనిపిస్తుంది. మేడం बोलिए, आपको इधर अयोध्या दिख रहा है, इधर पूरा पूरा आर्किटेक्चर आपको कैसा लग रहा है? ऐसा बहुत अच्छा लग रहा है। मैं तो अयोध्या नहीं गई हूँ, लेकिन इधर आके सच लग रहा है मैं अयोध्या में आई हूँ। बहुत अच्छा लग रहा है, एकदम एकदम नेचुरल लग रहा है जी। आप कहाँ से आए जी? मैं कलकत्ता से आई हूँ कुंभ देखने के लिए। देखा और अयोध्या भी दिख गया, बहुत अच्छा लगा। ये पूरा अभी आपका ट्रिप में अयोध्या और काशी वैसा है, पूरा काली प्रयाग स्नान करने के लिए आए क्या? हम सोच के आए थे जाएंगे, अयोध्या जाएंगे और बनारस भी जाएंगे, लेकिन इधर आके इतना भीड़ है और तो सोचा हम इधर करके ही चला जाएंगे, बाद में कभी आएंगे। लेकिन इधर आके तो अयोध्या देख ही लिया तो बहुत अच्छा लगा। अभी तो 2-3 दिन में भीड़ थोड़ा कम रहता बोल के मैं भी देखा था। इससे पहले 4 राजा महाराजा स्नान, 6 महाराजा स्नान है, वो दिन में ज्यादा पब्लिक है, मगर आप बीच में पब्लिक थोड़ा भीड़ कम रहता। आपको कैसा लग रहा है आज आजकल इधर? आज तो भीड़ थोड़ा कम थे, हम सुबह को आया और स्नान भी कर लिया, अच्छा लगा, घूमा और मेला भी घूमा, शाम को भी घूमेंगे और कल सुबह को घूम के एक बार और स्नान करके चले जाएंगे कलकत्ता। जी जी, ओके ओके। आप फैमिली के साथ पूरा आएगा, फैमिली के फ्रेंड्स के साथ है क्या? हाँ हाँ हाँ, फैमिली और फ्रेंड्स के साथ आया जी, हाँ। ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే, ఇక్కడ చాలా వరకు కూడా కొంతమంది భక్తులు అయితే వస్తున్నారు. ఎక్కడ నుండి మేడం మీరు? ఎక్కడ నుండి బ్రదర్? బెంగళూరు. బెంగళూరు. కర్ణాటక నుండి కూడా వచ్చినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కైసా దిక్ రహా సార్ అవి? తెలుగులో మాట్లాడాలనా? తెలుగు మాట్లాడండి, తెలుగు వస్తే ఇంకా చాలా అద్భుతం కదా సార్. మీ అని తెలుగు రాదు, చాలా బాగుంది. ఓన్లీ వి షుడ్ వాక్, నడవాలి బాగా. బాగుంది, వెళ్ళి స్నానం చేసాము, నేను నా వైఫ్, అంతా బాగుంది. వచ్చి దర్శనము ఇక్కడ చేసాము, అంతా బాగుంది. రష్ ఉంది బట్ ఏం తొందరలే, అంత వ్యవస్థలు బాగుంది, నుగ్గులాటలు లేదు, ఆరాంగా వచ్చి పోవచ్చు. మాదేవ్ ఎట్లా అనిపిస్తుంది మేడం? బాగా అనిపిస్తా ఉంది. ఇట్స్ గుడ్, అంటే అన్ని సిస్టమ్ అంతా బాగా చేసినారు, వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా బాగుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా అంతే, పోలీసులు అంతా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. టైమ్లీ జనాల్ని ఇచ్చేది, ఎగ్జిట్ ఎంట్రీ అంతాను బాగా చూసుకుంటూ ఉన్నారు. సో దర్ ఇస్ నో ప్రాబ్లం, చాలా బాగుంది. ఓకే, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. గత 2 రోజులుగా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని విశేషాలను కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మనము కూడా అన్ని గమనిస్తున్నాము. ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని ప్రాంతాల్లో దాదాపు కోట్ల మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సమస్యలు ఉండడం సహజం. కానీ ఎక్కడ దాదాపు దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆధ్యాత్మిక అనుభూతిని పొంది వెళ్తున్నటువంటి పరిస్థితి, కష్టాలనే సరే ఇష్టంగా చేసుకుంటున్నటువంటి వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూసాము, బయట నుండి కూడా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్. ఇది రామ మందిరం ఎట్లాగైతే నిర్మాణం చేశారో అట్లాంటి ఆర్కిటెక్చర్, పూర్తిగా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. మొత్తం ఒక విత్ మెజర్మెంట్స్, కాకపోతే అది పెద్ద సైజు, ఇది చిన్న సైజు. ఇది దాదాపు ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే పూరా మొత్తం స్ట్రక్చర్ కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే ఈ వాతావరణము చూసేటువంటి వాళ్ళకి మాత్రం అయోధ్యను దర్శించుకున్నటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. దాదాపు ఒకసారి మనం ఈ ఆర్కిటెక్చర్స్ కి సంబంధించి కొన్ని లేయర్స్, అంటే దాదాపు ఇది కూడా అయోధ్యలో కూడా కాకతీయులు ఎలాగైతే నిర్మించారో శాండ్ బాక్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో శాండ్ బాక్స్ టెక్నాలజీనే కూడా ఇక్కడ చూపించారు. కింద మొత్తం ఇసుకతోటి నిర్మించి తర్వాత పైనకి వచ్చేసరికి ఒక లేయర్ దాదాపు ఇంత పెద్ద వరకు కూడా ఆ లేయర్లు ఎట్లయితే చేశారో అటువంటిదే మొత్తం పర్ఫెక్ట్ గా, అంటే రామ మందిరాన్ని చూస్తే ఎట్లాంటి పర్ఫెక్ట్ మెజర్స్ మనకు కనిపిస్తాయి అట్లాంటిది కూడా ఇక్కడే ఉన్నది. దాదాపు చిన్నవి కూడా ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు. ఎట్లాంటి ఆర్కిటెక్చర్ దాంట్లో ఉన్నదో ఇది కూడా ఇట్లా నిర్మించారు. ఒకవేళ ఎందుకు ఇంత కష్టపడి నిర్మించాలని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే ఉన్నటువంటి ఈ ఆర్కిటెక్చర్ ను కూడా వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ చేసే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ పిల్లర్స్ కు చూసినట్టయితే పిల్లర్ లో విగ్రహాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ దాదాపు కొన్ని విగ్రహాలు ఈ ప్లేస్ లో ఏవైతే పెట్టారో కొన్ని వదిలిపెట్టారో అట్లనే ఉన్నాయి. చాలా వరకు కూడా ఇది చూస్తున్న
చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే కనిపిస్తుంది. అంటే అన్వాంటెడ్ ప్లేస్ క్లాత్ తోటి కప్పారు, కొన్ని స్పాంజులతో చేస్తారు, కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి గట్టిగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా, అంటే ఈ స్ట్రక్చర్ నిలబడాలి కాబట్టి కొన్ని మాత్రం చేస్తారు. మొత్తం చూస్తే దాదాపు 3 ఫ్లోర్లు కనిపిస్తుంది. పైన రాజగోపురం కూడా మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇది పైకి ఎక్కడానికైతే వీల్లేదు, లోపలికి మాత్రం వెళ్ళడము. ఈ పైకి వెళ్తే మాత్రం ఇదంతా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది మొత్తం జస్ట్ ఇక్కడ దాదాపు ఒక క్లాత్ తోటి మాత్రమే నిర్మించారు. ఇదంతా చూస్తుంటే కూడా మంచి, అంటే మధ్యలో చెట్లు కూడా పెట్టారు. చెట్లు పెట్టిన తర్వాత వీటన్నిటి చూస్తే చాలా అద్భుతమైనటువంటి అది దాదాపు లైటింగ్స్ కూడా పెట్టారు. రాత్రి పూట ఇది దగదగ ఉండడం కోసం రాత్రి పూట కూడా లైట్స్ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి చూస్తే పైన మనకు రాజగోపురం కూడా మనకు కనిపిస్తుంది. ఆ రాజగోపురం అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చే విధంగా అటువంటి ప్లేస్ లోనే కరెక్ట్ రాముడి యొక్క విగ్రహం కనుక మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడి నుండి కనుక మళ్ళొకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. దాదాపు ఈ వాతావరణం చూస్తుంటే ఏవలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మనకు తెలుస్తుంది. కొన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి మనం చూస్తున్నాం, చూడడానికి వచ్చినటువంటి భక్తులు కూడా కొంత సేద తీరుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మనం అనుకుందాం. बोलिए सर, आप कहाँ से आए? सर मैं रेणुकूट उत्तर प्रदेश से हूँ, उत्तर प्रदेश, जिला सोनभद्र। ये स्टेट का है? जी सर। ओके ओके, कैसा लग रहा है ये राम मंदिर? बहुत सुंदर, बहुत सुंदर कला बनाई गई है और ऐसा बहुत ही कम जगह देखने को प्रतीत होता है, तो हमें बहुत ही अच्छा, बहुत सुंदर लगा। ओके, आप अयोध्या मंदिर और ये मंदिर यूपी में 2 मंदिर है अभी, कैसा लग रहा है? बहुत सुंदर, बहुत भव्य और बहुत सुंदर। ओके ओके, कैसा है आप? बहुत अच्छा, बहुत खूबसूरत लग रहा है ये। ओके ओके, ये देखना చాలా వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ ఉత్తరప్రదేశ్ లోనే 2 కనిపిస్తుంది. ఎందుకంటే అయోధ్యలో ఒక రామ మందిరం, మెయిన్ రామ మందిరం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రామ మందిరం కూడా, అంటే ఇది ఎక్కడ పడితే అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జిబిషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒక వ్యాపార సముదాయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత కష్టపడ్డందుకు మొత్తం ప్రతి ఒక్క ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసి మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాబట్టి కంపల్సరీ వాటి కోసమైనా సరే కొన్ని వాళ్ళ కళల్ని కూడా ఉపయోగించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ నిర్మించడానికి కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఆ అద్భుతమైనటువంటి ఓవరాల్ స్ట్రక్చర్ ని కనుక ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనం ఈ మొత్తానికైతే అయోధ్య రామ మందిరాన్ని దర్శించినటువంటి ఫీలింగ్స్ కూడా మనకు కనిపిస్తుంది. మరొక్కసారి చూసినట్టయితే అటు చివరికి రాముని యొక్క పాదుకలు, గుహుడు ఎవరైతే రాముని పడవ దాటించాడో అతను, దాంతో పాటు అక్కడ పర్ణశాల, దాంతో పాటు శ్రీరామ సీతామాత వివాహము, అలాగే రాముడు విల్లును, శివధనుస్సును విరిచినటువంటి విజువల్స్, ఇవన్నీ నైట్ పూట చాలా ఎఫెక్టివ్ గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటిది కూడా చాలా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే మనం అభివర్ణించవచ్చు. దాదాపు ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్, అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. రాముని చరిత్రకు సంబంధించి ఒక ప్రచారం అయితే జరగాల్సింది. రామాయణము అంతా మహాకావ్యము, అలాగే ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సంరంభంగా కూడా దాన్ని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రయాగ్రాజ్కి వచ్చేటువంటి భక్తులకు, అయోధ్యకు వెళ్ళలేని భక్తులకు కూడా ఈ ఎన్వైరన్మెంట్ ను, ఈ వాతావరణాన్ని, ఈ ఆర్కిటెక్చర్ ఇక్కడ క్రియేట్ చేసి రాముని సేవలను, రాముని దర్శనాలను కూడా ప్రయాగ్రాజ్ లో కనిపించేలా చేశారు. దీన్ని చాలా అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తుంది RTV ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని, మొత్తం అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి విజువల్స్ ని, అలాగే రాముని యొక్క విగ్రహాన్ని, విగ్రహమూర్తిని, అలాగే భక్తుల యొక్క ఒపీనియన్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేసింది. ప్రయాగ్రాజ్ నుండి కెమెరా పర్సన్ సందీప్ తో వెంకటరత్నం, RTV ప్రయాగ్రాజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.